హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ వండుకుంటున్నాం. తెలుగులో పుట్టగొడుగులు అంటారు కదా, వండుకుంటున్నాం. క్లీన్ చేసుకుంటున్నానండి. పైన పొట్టంతా క్లీన్ చేసుకోవాలి. ఎంత మంచిగా చేసుకుంటే అంత బాగుంటుందండి. మష్రూమ్స్ ఫ్రెష్గా ఉన్నాయి, తెచ్చాను నేను. మధ్యలోకి 2 కోసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాను మొత్తం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎప్పుడైనా పైన పొట్టు క్లీన్ చేసుకోవాలండి. చూడండి 4 ఆనియన్స్ అండి. 4 ఆనియన్స్ తీసుకున్నాను నేను. పొడుగ్గా కోసుకోకండి, మధ్యలో కోసుకోండి. ఒక టమాటా కట్ చేసుకుంటున్నాను. పేనం పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలండి. కాగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కలబెట్టుకోవాలి. మూత పెట్టుకోకండి. చూడండి 2 నిమిషాల తర్వాత కొద్దిగా ఫ్రై అయింది కదా. చూడండి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు, మొత్తం 4 నిమిషాల తర్వాత అండి పసుపు వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ స్పూన్ వేసుకుంటున్నాను. కలబెట్టుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్ అండి మష్రూమ్స్ కర్రీ. టమాటాలు ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మూత పెట్టుకోవాలండి. చూడండి 3 నిమిషాల తర్వాత ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందామండి. మీకు ఎంతమందికి ఇష్టం అండి మష్రూమ్స్? లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి ఎంతమందికి ఇష్టమై ఉందో. కలబెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుందాం. చూడండి వాటర్ వచ్చాయి కదా మంచిగా. అందులో ఒక 2 మినిట్స్ పెట్టుకుందాం. 2 మినిట్స్ అయినాక చూడండి మంచిగా ముక్క అనేది ఉడికింది కదా. ఇప్పుడు కారం వేసుకుందామండి తగినంత. నేనైతే 2 స్పూన్ వేసుకున్నాను, కొద్దిగా నాకు కారం కావాలనేసి. ధనియాల పొడి స్పూన్ అండి. ఉప్పు తగినంత వేసుకోండి. గరం మసాలా వేసుకోవాలండి. కలబెట్టుకోవాలి మొత్తం. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మనకి. రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. అయింది కదండి, మంచిగా నూనె కూడా తేలింది కదా. కొత్తిమీర వేసుకొని కలబెట్టుకొని దింపేసుకోవడమే అండి. ఎంతో సింపుల్ అయిన మష్రూమ్స్ కర్రీ. చూడండి ఎంత బాగుందో చూడడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.